తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 గ్యారంటీలు 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. నామమాత్రంగా కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేస్తుందని విమర్శించారు. కేంద్రం చేపట్టే కులగణన ద్వారా బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. తుపాకులతో అడవిలో ఉన్న వారితో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. హరగోపాల్ వరవరరావు ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులను మావోయిస్టులు కాల్చి చంపారని, పహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను మావోయిస్టులు కాల్చి చంపుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తాలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతపట్టుకుని జంగల్ ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటల్లో మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు. 100% వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలో చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవర గారు మీరు ఏం సాధించారు? వాళ్ళ ఎన్నో శవాలు మోసారు, ఎన్నో హత్యలు కన్నారా విషయాలు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే దాన్ని మేము వ్యతిరేకిస్తుందని. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. కానీ కుమ్మి కోసం పోతుంటే మైన్స్ పెట్టి చంపే పరిస్థితి అన్ని మైన్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి. ఛత్తీస్గఢ్ బార్డర్ లో మళ్ళీ ఏమంటున్నారు? గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలే, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు ఎలా చెప్తారు? కానీ చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో మన వాళ్ళ ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలే మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉండవచ్చు కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం తెరలేదు. అక్కడ చంపి అమాయకులను చంపిర్రా? ఎలా పహల్గాంలా అమాయకులను చంపారు, ఇక్కడ మీరు చంపుతున్నారు. కానీ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాదు 2 కాదు 100 కాదు 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువేసినటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరకంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాలో తెలుస్తుంది మనకు. ఇట్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది ఇది? సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. ఈ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం. మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ గారు చెప్పారు. కిషన్ గారు స్వయంగా వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన సభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిరోధిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు చూసి ఓట్లేస్తాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ అవాకులు చవాకులు తీసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించారు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్ సీసీఎస్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, సిపి పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ నిర్వహణకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అతిథులు బస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. అలాగే నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ సీసీఎస్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులెట్టి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, సిపిలు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అతిథులు బస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. అలాగే నగరంలోని పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని, అందాల పోటీలను రద్దు చేయాలని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకమని అన్నారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అని అన్నారు. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకువెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి రియాక్షన్స్ కు లోనవుతున్నారు అని అన్నారు ఆయన. అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అందాల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్, అందాల పోటీలు రెండు ఒకటేనని అన్నారు. అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతోంది? డబ్బు నష్టం తప్ప అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని, అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతిక వివాహంతో ఆయన రచించాడు. ఆనంద ఎగతాళి చేశారు, పగటి కళ్ళని చెప్పండి. కానీ అవి నేటికి నిజం అవుతా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటి కూడా వెలువెంటే. ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. అలా 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మనం రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచినట్టుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోయినా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే పది చెప్తా ఉన్నాం. దానిపై నా పైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పి ఏమిటి, ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటి అని, ఆ నీతి సమాజానికి ఉపయోగపడుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఏ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుందని ప్రశ్నించారు. కార్పొరేట్ విస్తరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్ రేసు నిర్వహిస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మిస్ వరల్డ్ పోటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు.
కనపరిచే అందాల పోటీలను రద్దు చేయాలి. మహిళను ఒక వ్యాపార వస్తువుగా వాడుకునే ఈ మిశ్వరణ మహిళల్ని కించపరిచే అందాల పోటీలను మహిళల్ని కించపరిచే అందాల పోటీలను మహిళా సాధికారత కోసమే అందాల పోటీలు పూనుకుని 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడాన్ని ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనని మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తిలోదకాలిస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు. తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు తెస్తా అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడిదో, ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా సమైక్యవాదన వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్ కి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి అది గుర్తుపెట్టుకోవాలా. లేకపోతే తెలంగాణ సర్కార్ ఇవాళ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కారు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అనేది కూడా మేము చెప్పాలి. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రవాణా శాఖ పహాన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నారని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు రెండింతపై 100% మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని కోరుతున్నారు. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రవాణా శాఖ పహాన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు రెండింటిపై 100% మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. మరి కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సరికాదని అన్నారు. విజయవాడ జైల్లో పీఎస్ఆర్ ను కలిసి వచ్చానని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తుందని అన్నారు. ముంబై నటి ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు ముంబైలో పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని అన్నారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై ప్రభావం చూపుతుందని అన్నారు. మరికొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నారని పీఎస్ఆర్ తనతో చెప్పారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండు నేను అడుగుతాను, ఎప్పుడు మీకు రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు. నేను రెండే అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను.
దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్ లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేశావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. పేరు ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించడం. దాన్ని మార్చి ఇప్పుడు ఎలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను? ఇది మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపడం ఇది కాదు. జరిగింది రైటా తప్పా చెప్పండి. ఇక రాజకీయబద్దంగా శత్రువులుగా మారిన కేసినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేసినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టైన కీలక వ్యక్తులతో కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని నాని ఆరోపించారు. కేసినేని చిన్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన నాని, లిక్కర్ స్కామ్ కేసులో చిన్నిని కూడా విచారించాలని అన్నారు. కేసిరెడ్డి కంపెనీలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందని అన్నారు. చిన్ని కంపెనీలోని కేసిరెడ్డి పార్ట్నర్ గా ఉన్నాడని కూడా తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు మళ్లించారని నాని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపారేశారు. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్ కు కొమ్ము కాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తొక్కారు. తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కేసిరెడ్డితో సంస్థతో తెగదెంపులు చేసుకున్నానని తెలిపారు. అందుకు తాను చాలా నష్టపోయానని పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులు అంటూ నాని చేసిన ఆరోపణలు నిరూపించాలని కూడా సవాల్ విసిరారు. దమ్ముంటే తనకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా నిరూపించాలని చిన్ని ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలి 2020 అమృత్ పైలాన్ విధ్వంసం కేసులో 4 అరెస్టయ్యారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహా 12 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ ద్వారా కావలికి త్రాగునీరు, మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటు చేసింది. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండే అమృత్ పైలాన్ ను అర్ధరాత్రి ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై టీడీపీ నాయకులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పైలాన్ కూల్చివేతలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సహా 12 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ కేసులో ప్రముఖ పత్రికా విలేకరు సహా 3 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుబ్దుల్లాపూర్ జీడిమెట్లలో ఉన్న డీప్ రూట్స్ పై స్కూల్ భవన యజమాని దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కుబ్దుల్లాపూర్ లో పాఠశాల బిల్డింగ్ ను 15 ఏళ్లు యాజమాన్యం లీజుకు తీసుకుంది. అయితే అగ్రిమెంట్ రాసుకుని 4 ఏళ్లు కాకముందే బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ లీజుకు తీసుకున్న వారిపై వెంకటరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు. రౌడీలతో పాఠశాలలోని గోడలను, ఫర్నిచర్ ధ్వంసం చేయించారు. గతంలో తనపై తానే సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించుకున్నారు కూడా. పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. దీంతో స్కూల్ యాజమాన్యం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్యం దీంతో రంగంలోకి తీసుకున్న పోలీసులు భవనంలోకి అక్రమంగా చొరబడి ధ్వంసం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. భవన యజమాని వెంకటరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుబ్దుల్లాపూర్ జీడిమెట్టల్లో ఉన్న డీప్ రూట్స్ పై హై స్కూల్ భవన యజమాని దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కుబ్దుల్లాపూర్లో పాఠశాల బిల్డింగ్ ను 15 ఏళ్లు యాజమాన్యం లీజుకు తీసుకుంది. అయితే అగ్రిమెంట్ రాసుకుని 4 ఏళ్లు కాకముందే బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ లీజుకు తీసుకున్న వారిపై వెంకటరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు. రౌడీలతో పాఠశాలలోని గోడలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేయించారు. గతంలో తనపై తానే సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించుకున్నారు. పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. దీంతో స్కూలు యాజమాన్యం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భవనంలోకి అక్రమంగా చొరబడి ధ్వంసం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. భవన యజమాని వెంకటరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు మైనర్లేనని ఎస్ఐ తెలిపారు. చిన్నరేవల్లికి చెందిన యువకుడు, అతని కంటే 6 నెలలు పెద్దదైన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి వయసు వచ్చి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వారికి నచ్చచెప్పారు. అయితే ఆదివారం యువతి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న యువకుడు మొద్దంపల్లి గ్రామ శివార్లోని పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. మా తమ్ముడు, మా కాకా కొడుకు, మా తమ్ముడు శివప్రసాద్ చనిపోయాడు. నిన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇద్దరు ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మనస్పర్ధలు వచ్చి అమ్మాయి మా ఇంటి పక్కన, మా ఇంట్లోనే, మా పాత ఇల్లు ఉంది, పాత ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. అమ్మాయి ఉరేసుకొని చనిపోయినప్పుడే, అది ఉరేసుకొని తెలిసినప్పుడే హాస్పిటల్కి మా తమ్ముడే తీసుకెళ్ళినాక అక్కడ చనిపోయిందని తెలియగానే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. మా తమ్ముడు పొలం తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అటు మొదంపల్లి చివరికి వెళ్ళి ఒక గుడిసెల, ఆవులను కట్టేసే గుడిసెల ఉరేసుకొని చనిపోయింది. పిల్లగాడిది 17 సంవత్సరాలు. అయితే పెద్ద మనిషిలో మాట్లాడేది, అందరూ మాట్లాడితే అమ్మాయి తరపు నుంచి వాళ్ళే ముందుకు తీసుకొచ్చారు. పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇట్లా మా పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాను అంటే మా నాని వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటాన్ని అందరి ముందర ఒప్పుకున్నాడు. మేము అందరం కాంప్రమైజ్ అయినాము. సరే చేసుకుంటావో, ఒక 1 మంత్ తర్వాత చేసుకుంటావు, జూన్ తర్వాత చేసుకుంటావా అని మేము ఊరుకున్నాము. అది కరెక్ట్. మైనర్ 17 సంవత్సరాల మందుకు అబ్బాయి చేసుకోలేకపోయింది అప్పుడు మాట్లాడినప్పుడు. తర్వాత ఇప్పుడు 18 సంవత్సరాలు నిన్నగా నెక్స్ట్ మంత్ చేసుకున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం గొడవ లేదు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ప్రేమ జంట. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి మంచి, 1 సంవత్సరం నుంచి ఎంతో ప్రేమగా వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ బట్ ఏం జరిగిందంటే మేము అందరం కాంప్రమైజ్ అయ్యాము, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇదంతా సూసైడ్ కారణము ఆ పిల్ల వల్లనే మా అల్లుడు చచ్చిపోయింది. ఆ పిల్ల ఎందుకు చనిపోయిందో రీజన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి తెలియాలి. పంది రమేష్, నరసమ్మకు వాళ్ళిద్దరికి తెలియాలి రీజన్ మొత్తం. నాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. గ్రామానికి సంబంధించిన ఎట్టి జంగయ్య కొడుకు ఎట్టి శివప్రసాద్ మరియు అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్ యొక్క కూతురు వర్షిత వీళ్ళు గత చాలా రోజుల నుంచి, సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఒకరికొకరు ప్రేమించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ప్రేమించుకున్న విషయం వీళ్ళ తల్లిదండ్రులకు తెలియడంతో ఒకటే గ్రామము మరియు ఒకటే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి పిల్ల తల్లిదండ్రులు మరియు పిల్లగాని తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మీకు వయసు ఇంకా రాలేదు కదా, ఒక కొన్ని రోజుల వరకు ఆగండి, వయసు అయిపోయిన తర్వాత మేమే ఇచ్చి మేమే మీ దగ్గరని మీ ఇద్దరు పెళ్లి కల్పిస్తామని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పెళ్లి చేస్తామని చెప్తున్నాం కదా, ఎంతో పిల్లలందరూ మాట్లాడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసిన తర్వాత ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది, నువ్వు అక్కడేం పోయి ఏం మాట్లాడద్దు అని చెప్పి కొంచెం అమ్మాయిని మందలించడం జరిగింది. అమ్మాయి కొంచెం మనస్తాపం చెంది నాకు వీళ్ళు పెళ్లి చేస్తారని చెప్పి ఇంతకుముందు మాట ఇచ్చిండ్రు, మళ్ళీ పెళ్లి చేస్తారో చేయరో అని చెప్పి అనుమానంతోన ఆ పక్కనే ఇంట్లో వాళ్ళ పాలెల ఇంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇంట్లోకి వెళ్ళి శారీ తీసుకొని వేసుకోవడం జరిగింది. ఇది గమనించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పక్క వాళ్ళందరూ కలిసి అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఈ జంగయ్య కొడుకు శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో, అయ్యో పాపం ఈ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పి ఈ బాబు మనస్తాపానికి చెంది ఇంటి నుంచి దూరంగా వెళ్ళి వ్యవసాయ పొలంలో దగ్గరికి వెళ్ళి వేరుతో ఈ బాబు కూడా ఉరేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం దీనికి సంబంధించి అబ్బాయికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు శివ పరీక్ష అనంతరం వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ రోజు అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ ఎవరైతే రమేష్ కుమార్ ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజు అమ్మాయి మృతిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం